హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను మీ విజయ్. రీసెంట్ గా చూసుకుంటే కోవబన్ అనే ఒక న్యూస్ వచ్చేసి సెన్సేషనల్ గా చాలా మందికి ఈ టాపిక్ మీదనే మాట్లాడడం జరుగుతుంది. కోవబన్ అంటేనే అంత సెన్సేషనల్ అయిపోయింది ఈ మధ్య. ఎక్కడ చూసినా అదే మాట వినిపిస్తుంది, కోవబన్ కోవబన్. ఈ ఇష్యూ పైన కూడా చాలా వరకు అందరు స్పందించారు. చాలా మంది ఏంటంటే ఆయనకి అండగా నిలబడడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అసలు కోవబన్ వెనకాల అసలు ఏం జరగబోతుంది ఏంటి అనే విషయాలపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ రీసెంట్ గా చూసుకుంటే కోవబన్ అనేది చాలా సెన్సేషనల్ సృష్టించింది ఈ మధ్య. సో దీని గురించి మీరేమంటారు? అసలు ఇప్పుడు కోవబన్ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు కోవబన్నా లేకపోతే ఇంకోటి ఇక్కడ మతం తీసుకొచ్చారు. మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే మానవత్వమే గొప్పదని ప్రపంచం చూపించింది. అంటే అక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అని చెప్పలే. మతం చాలా మతం అనేది వాళ్ళు తీసుకొస్తే మానవత్వం చాలా గొప్పదనేది ఒక్క ఇద్దరు ముగ్గురు ఎవరు తప్పు చేశారు హిందువుల్లో. కానీ ఆయన పట్టకోటు కోసం వచ్చాడు. ఆయన దాన్ని మతాన్ని ఎందుకు పులుముతున్నారు అని ఇక్కడ మన సెక్యులర్ దేశం ఇది. మనం అన్ని మతాలు అన్ని కులాలు ఇక్కడ బతకడానికి స్వేచ్ఛ ఉంది. మనం అంతా కూడా ఆకలేస్తే అన్నం పెట్టేవాళ్ళమే తప్ప అన్నం తీసేవాళ్ళం కాదు. మనం ఆకలేస్తే అమ్మ అంటే అందరూ పిలిస్తే ఈ దేశం ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. పక్క దేశాల్లాగా పలానా మతం కనబడితే చంపేయడం వల్ల పలానా అది ఇక్కడ లేదు. అందుకే ప్రపంచ దేశాల్లో మనది గొప్ప దేశంగా నిలబడింది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన కోసం డిస్కషన్ చేసుకొని ఇస్ అ గుడ్ ఇండియా అని తీసుకొచ్చిన భారతమాత మనం జైలు అనుకుంటూ ఈరోజు వస్తున్నా. మన దేశానికి మన మానవత్వం అనేది ఎంత గొప్పదో, మన దేశం మన రాజ్యాంగం అనేది ఎంత గొప్పదో, లా చట్టం అనేది ఎంత గొప్పదో అనేది మనకు అన్ని విలువలతో ఉన్న మన దేశం ఇది. దాంట్లో ఇక్కడ కులానికి మతానికి అది మనం లేవు, కులమత భేదాలు లేవు. ఇక్కడ అందరం అన్నదమ్ముల్లాగానే ఉంటాం. దాంట్లో ఏ కులంలో ఏ మతంలోనైనా ఏ కులంలోనైనా ఒకరిద్దరు తప్పు చేయొచ్చు. మొత్తం కులమే తప్పు చేయదు, మతం తప్పు చేయదు. దాంట్లో ఆయన అంటున్న ఆయన మతంలో ఉన్న ముస్లిం ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉగ్రవాదుల్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే దేశం కోసం తప్పు చేసి ఉండొచ్చు. దాన్ని మనం కాదు. ఆయన మీకు పట్టకొట్టు కోసం 500 కూలికొచ్చి ఆయన కోవబన్ను అమ్ముతున్నాడు. అది 10 రూపాయలు పడుతుందా, ఆయనకి 5 రూపాయలు పడుతుందా, 3 రూపాయలు పడుతుందా, ఎక్కడి నుంచి వచ్చాడా, ఎలాగ అమ్ముతున్నాడా, అక్కడ మనకేమైనా ఎవరికైనా పొరపాటు జరిగిందా, ఎవరికైనా కంప్లైంట్ వచ్చిందా, ఎవరికైనా వాసన వచ్చిందా, ఎవరైనా మొత్తం టోటల్గా తిని వాళ్ళు ఏమైనా కంప్లైంట్ పెట్టారా అనేది మనకి ఫస్ట్ మ్యాండేట్. ఒకవేళ తప్పు చేసినా కూడా అక్కడ మనకి సేఫ్టీ అధికారులు ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. అక్కడ తప్పు చేస్తే పోలీసులు ఉంటారు. అక్కడ నిజంగా ఆయన జియాత్ ఉమ్మేశాడు, ఆమె ప్రియ చౌదరి వాళ్ళు చెప్తున్నారు అన్నీ ఏదైనా నిజమై ఉంటే అది కంప్లైంట్ ఈజ్ పోలీస్ స్టేషన్. మన రాజ్యాంగం లోపడి మన చట్టానికి లోబడి లా ప్రకారంగా మనం చర్య తీసుకోవాలి తప్ప చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు. ఆయన అమ్ముకుంటున్న బండ్లు మీరు కింద పడి ఆ కిందన ఊసేసి మీరన్నీ తప్పులు చేసి ఆయన ఊసాడు అనేది ఎంత దాకా కరెక్టు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ ఈ కులాలకి మతాలకి లేదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మీరు చేసిన ఆయన 500 రూపాయలు కూడుకొచ్చిన వ్యక్తిని మీరు ఎంత హింసించారే. ఒక మైడారం జాతరలో ఆయన ఏ జాతరలు ఉన్నా కూడా ఎవరైనా చూస్తాం, పరసలు వస్తుంటాయి, పండగలు వస్తుంటాయి, పండగలు అందరూ అమ్ముతారు. స్ట్రీట్ ఫుడ్కి ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? స్ట్రీట్ ఫుడ్ మనకి ఇడ్లీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, పానీపూరీలు ఉంటాయి. ఈ ఎక్స్పైరీ డేట్ పెట్టి ఇది ఈవినింగ్ దాకానే పనిచేస్తుంది అని ఉంటుందా? ఒకవేళ బాగులేకపోతే 4 తిడతాము, ఇమ్మీడియట్ ఏమనుకుంటున్నావు, ఇలాంటి వాసన వస్తుంది, ఏం చేస్తున్నావు, ఆట్ అంటాం, అక్కడ వెళ్ళిపోతాం. పెద్ద హోటల్స్లోనే 5 స్టార్ హోటల్ పెద్ద హోటల్స్లోనే వాసన వస్తున్నవి. మనకు 5 రోజులు 10 రోజులు గడ్డలు కట్టినవి అవి తీసి మనకి ఇస్తూ ఉంటే, వాసన వస్తుంటే, మాట్లాడుతూ ఉంటే, మనం అలాంటి పెద్ద హోటల్స్లో తరుగుతున్న బిర్యానీలు అయ్యే వాసన వస్తుంటే మనం ఈరోజు అవన్నీ మాట్లాడకుండా ఒక స్ట్రీట్ ఫుడ్లో బతకటానికి అయ్యో పూట కాపాటు బతికేవాళ్ళు. అంటే వాళ్ళకి ఉద్యోగం లేక వ్యాపారం చిన్న చిరు వ్యాపారస్తులు అంటాం. ఈ చిరు వ్యాపారస్తులు మనం బతకడానికి ఎంకరేజ్ చేయాలి తప్ప మనం ఈ విధంగా చేయడం. వాళ్ళు తప్పు చేస్తే యాజ్ కంప్లైంట్ వాళ్ళు జియాత్ అంటున్నారు, మరి ముస్లిమ్స్ మనకి ఫుడ్ పెట్టేస్తున్నారు, పిల్లల పొట్టు అవి పొట్టు కానీ ఇక్కడ సో మెనీ హోటల్స్, పెద్ద హోటల్ కూడా ప్యారడైజ్ లాంటి పెద్ద హోటల్ కూడా ముస్లిమ్స్వే కదా. మరి తింటుంది ముస్లిమ్స్ ఫుడ్డే కదా మనం. మరి ఈయన ఒక్కడే వచ్చిందా తప్పు? ఈయన ఎక్కడ తప్పు దొరికాడు?
ప్రశ్న కూడా చెప్పాలి కదా. Yes. మనం ఫలానా వ్యక్తిని పట్టుకున్నాము అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ వ్యక్తిని రెడ్ హ్యాండ్గా ఏం పట్టుకున్నాం, మతం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఆయన అమ్మిన కోవా బండ్లో మతం ఎందుకు వచ్చింది, ఆయన కూలి చేసుకుంటున్న కూలివాడికి మతం దేనికి వచ్చింది, ఆయన ఆధార్ కార్డు మీకు ఎందుకు, పోలీస్ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, మీరెందుకు ఆయన బండ్లన్నీ కింద పడేశారు, ఆ నష్టం ఎవరిస్తారు, వాళ్ళ మీద పోలీసులు ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు అంటే మనం ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు అడిగింది కూడా ద పోలీసులు ఎందుకు దీన్ని ఇన్రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఒక మతాన్ని రెచ్చగొడుతున్న వాళ్ళ మీద ఏ కేసు పెట్టాలి, ఆ మతాన్ని రెచ్చగొట్టిన పోలీసులు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. అలాగే లోకేష్ గారు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యారు. నీకు జరిగిన బాధను నేను చిందిస్తున్నా, త్వరలోనే నిన్ను కలుస్తా, నీకు జరిగిన బాధను నేను చూస్తున్నా నాగబాబు గారు, ఇదిగో నా చేతనైంది నేను ఇస్తున్నా, నేను తింటున్నా కోవబాన్. కొల్లు రవీంద్ర గారు, ఇదిగో నేను తింటున్నా కోవబాన్, ఇదిగో నా చేతనైంది నీకు ఇస్తే అంటే అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ హిందూ రాలా, ఒక్క ముగ్గురు చేసిన తప్పుకి మొత్తం ప్రపంచంలో మానవత్వం అంటే ఏంటో తెలుసా, హిందువులు అనేది అంటే మన అందరం ఒకటని హిందువులు అందరూ ఆయనకు బాసటగా నిలిచారు, ముస్లింస్ ఆర్ క్రిస్టియన్ అందరూ బాసటగా నిలిచారు. ఆయన మాట్లాడడం కూడా రావట్లేదు, భయపడిపోతున్నారు. ఓకే, మీరు అన్న దాంట్లో నేను ఒక దాంట్లో మీరు ఉగ్రవాదులుగా ఇలా కొన్ని అది చేసి ఇది చేసి పంపిస్తున్నారు, అది 100% యాక్సెప్టెడ్. కానీ అది మనం కంప్లైంట్ ఇవ్వండి, మీరు ప్రూఫ్స్ చూపించి ఇగో ఇలా చేశాడు ఇదిగో మీరు ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంక్వైరీస్ పోలీస్ స్టేషన్ చేస్తారు కంపల్సరీ. మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు ఎందుకు పడేయాలి బండ్లు, ఆయన పట్టుకొట్టు కోసం అంటే మైడారం జాతరలో అందరూ పని చేసుకుంటారు, అందరూ పని చేసుకుని బతుకుతారు. మనం ముస్లిమ్స్ ఫుడ్ మనం తినకూడదు అంటే మనం మొత్తం టోటల్గా ఈరోజు ముస్లిమ్స్ హోటల్సే ఉన్నాయి, ఈరోజు టాప్ 1 హోటల్స్ కూడా ముస్లిమ్స్. ఎన్నో ఒక్కసారి ఆలోచన, దాంట్లో ఆ కులంలో ఆ మతంలో ఒక తప్పు చేయి ఉండొచ్చు, అందరికీ ఆపాదించకూడదు. అందరూ అందుకే అంటున్నాను, అందరూ అన్నదమ్ములుగా ఉంటున్నాం. ఎందుకంటే మన సెక్యులర్ దేశం, మన అందరినీ ప్రేమించే దేశం, అందుకే మనం చాలా గొప్పవాళ్ళు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపు ఎందుకు చూస్తున్నాయంటే ఆ దేశం చాలా గొప్పది, అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ ఆదరిస్తుంది, అన్ని కులాలు అన్ని మతాలు కూడా బతకొచ్చు అని మనకు ఒక పేరు ఉంది. ఆ పేరుని మనం చెడగొట్టకూడదు కదా, ఆ పేరుని మనం పాటు చేయకూడదు కదా. ఇదే తప్పు పక్క దేశంలో చేస్తే ఆ పక్క దేశంలో మన మీద ఈ పాటికి చంపేస్తారు. కానీ మన దేశంలో క్షమించే గుణం ఉంది, ఆదరించే గుణం ఉంది, అన్నం పెట్టే గుణం ఉంది. అందుకనే మనం ఎప్పుడు కూడా చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. మన రాజ్యాంగం చాలా గొప్పది, మన లా చాలా గొప్పది, మన పోలీస్ అనే చట్టం చాలా గొప్పది. యాజ్ పర్ లా వెళ్ళాలి తప్ప అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు. పూర్తిగా ప్రపంచం అంతా కూడా ఆయనకు బాసటగా నించుంది. ఆయన ఘటనని ఖండిస్తూ ఇక్కడ మత ఘర్షణలు అనేది ఎప్పుడూ లేవు, ఎప్పుడు రాబోవు. ఎవరు కూడా ఒకవేళ వీళ్ళన్నా కూడా ముస్లిమ్స్ రియాక్ట్ ఎవరే చూడండి, అలాగే హిందువులు రియాక్ట్ అవ్వాలి. హిందువులు కూడా బాసటగా నిలిచారు అంటే మానవత్వంతో. కనుక ఇక్కడ ఎప్పుడు కూడా అందరం అన్నదమ్ములుగానే ఉంటాం, అన్నదమ్ములుగా ఉండాలి. ఎవరో 2-3 చేసిన తప్పులు ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పైరుగాంలో చేసిన తప్పులు, ఎవరో చేసిన తప్పులకి మనం అందరినీ అనడం ఎలాగంటాం, తప్పు కదా. కనుక దయచేసి వాళ్ళని తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించాలి తప్ప మీరు కంప్లైంట్ ఇవ్వాలి తప్ప ఈ విధంగా మీరు చట్టం మీ చేతిలో తీసుకోకూడదని, ఎవరైతే ఆయన మీద టార్చర్ పెట్టారో, ఎవరైతే ఆయన వ్యాపారానికి ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పోలీసుల మీద ఉంది. కనుక మత ఘర్షణలు ఎవరు పెడదాం అనుకున్నా మన దేశంలో జరగబోవు. ఎందుకంటే మన అందరూ అన్నదమ్ములుగా అర్థం చేసుకుంటాం కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.